మనకేమనిపిస్తుంది? అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోవటం మన మనసుకు చాలా కష్టం. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా భక్తులు ఎదుర్కొన్నారు, భూమి మీదికి నేను వచ్చినప్పుడు కూడా దాన్ని నేను ఎదుర్కొన్నాను. అపవాది తంత్రములలో మనల్ని అవమానపరచుట ఒకటి. ఆ వ్యాఖ్యలు మన మనసుకు వచ్చేటట్టు చేసి తద్వారా మనసును కృంగదీసి మనల్ని పనికి రాకుండా చేయటం వాడి తంత్రం. జాగ్రత్తగా విను, తీసుకో, మైండ్లోకి, హృదయంలో తీసుకో. ఈరోజు చెప్పే ఈ సందేశం పోగొట్టుకున్నారా, చాలా దెబ్బతింటారు. మీరైనా నేనైనా ఎవడు మిస్ కావద్దు. ఈరోజు సేవకులు కూడా. మొదటిది ఏం చెప్పాను? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును